పై అధికారులకు తెలియజేస్తాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ ఆర్బీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నామంటున్న ఎస్పీ గైక్వాడ్తో మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఫేస్ టు ఫేస్. పనులు ఇంకా వేగవంతంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ గారు ఉన్నారు. వారిని అడుగు తెలుసుకుందాం. సరే, పనులు ఇంకా ఎన్ని రోజులు సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి? ఈరోజు లేటెస్ట్ అది నిన్న నుంచి మన మెకానికల్ డెబ్రీస్ కానీ తర్వాత మడ్ కానీ అది బయటకి రావడం స్టార్ట్ అయింది. అది నిన్న నుంచి మన సింగరేణి వర్కర్స్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్, ఆర్మీ అండ్ కంపెనీ ఆఫీషియల్స్తో కలిసి అన్ని మొత్తం ఈ మెకానికల్ డెబ్రీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ గ్యాస్ కట్టర్ అండ్ ప్లాస్మా కట్టర్స్ మరియు ఇది మడ్ కూడా రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఈరోజు కూడా అది 3 షిప్లో ఇది 24 hours ఇది వర్క్ నడుస్తుంది. హోప్ఫుల్లీ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్ ఉంది. అంటే వాటర్ కూడా ఎక్కువగా వస్తుంది తెలుసు చెప్తున్నారు కాబట్టి ఇంకా మట్టి తీయడానికి ఎంత మట్టి ఇప్పుడే వాటర్ కంటిన్యూస్గా డివాటరింగ్ నడుస్తుంది. లోకోమోటివ్ ట్రైన్ కూడా అది లాస్ట్ పాయింట్ వరకు ఆల్మోస్ట్ రీచ్ అవుతుంది అది. అండ్ ఈ మట్టి మరియు అది మెకానికల్ డెబ్రీస్ కూడా చాలా ఉంది. అది కూడా గ్యాస్ కటింగ్ చేసి అది రిమూవ్ చేస్తున్నాం. ఇంకోటి కెమెరాస్ పంపించారు కదా లోపలికి, ఏదైతే ఎన్జీఆర్ఏ సంబంధించినటువంటి అవి ఎక్విప్మెంట్స్ గుర్తించడానికి ఏమైనా గుర్తించారా సరే ఎవరైనా అక్కడ? అది కెమెరా ఎన్జీఆర్ఏ టీమ్ నిన్న పోయి అది స్కాన్ కూడా చేశారు. స్కాన్ చేసిన తర్వాత వాళ్ళ అనాలిసిస్ చేస్తారు, ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుని తర్వాత మన రిజల్ట్ ఇస్తారు. ఎన్ని రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది రెస్క్యూ? అది మన హోప్ఫుల్లీ విల్ గెట్ ఇమీడియట్ రిజల్ట్స్. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు కంప్లీట్ రెస్క్యూ. మొత్తంగా అయితే ఇంకా కొంత సమయం కూడా పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా టీమ్స్ కూడా 24 hours ఇక్కడ పని కూడా చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ మడ్డును కూడా బయటికి రావడానికి చాలా ప్రయత్నాలు కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సునీల్తో నవీన్, ఎస్ఎల్బీసీ టనల్ నుండి. జగిత్యాల